హే గైస్, వెల్కమ్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్తో పాటు పాన్ ఇండియా సినిమా దగ్గర ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర అనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా దేవర గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్న సినిమా కావడం, పైగా గ్లోబల్ సక్సెస్ త్రిబుల్ తర్వాత సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో టీజర్, గ్లిమ్స్ అండ్ పాటలు కూడా పెద్ద హిట్ అయినాయి. దీంతో దేవరా ప్రమోషనల్ కంటెంట్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ అంచనాల నడుమ అవైటెడ్ ట్రైలర్ కట్ని అయితే పాన్ ఇండియా భాషల్లో మేకర్స్ రిలీజ్ చేసిన తర్వాత సీన్ సితార్ అయ్యింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరగడం అటుంచితే మినిమం బడ్జ్ని జనరల్ ఆడియన్స్లో క్రియేట్ చేయలేకపోయిందని చెప్పాలి. దీనితో దేవర రిజల్ట్ ఏదో దెబ్బ కొట్టేలానే ఉంది అని ట్రైలర్ చూశాక చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇలాంటి డిసప్పాయింటింగ్ రెస్పాన్స్ వస్తుందని ఓ టాలీవుడ్ హీరో ముందే ఊహించి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని చెప్పాలి. మరి నిజానికి దేవర అనే సినిమాకి ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కాదు. ఇది అందరికీ తెలియకపోయినా కొంతమందికి బాగా తెలుసు. మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదు, ఎన్టీఆర్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జునే. అల్లు అర్జున్తో ఈ సినిమా ఎప్పుడో 2022లోనే అనౌన్స్ చేసిర్రు. ఒక కాన్సెప్ట్ పోస్టర్తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపిర్రు. పైగా ఇప్పుడు దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఆ సినిమా కూడా అనౌన్స్ అయ్యింది. కానీ ఆ సినిమా నుంచి ఐకాన్ స్టార్ అయితే నైస్గా తప్పించుకున్నాడు. మరి ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న నెగిటివిటీని అంతా అల్లు అర్జున్ ఎదుర్కొనేవాడు. దీనితో అలా బన్నీ తప్పుకున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ బుక్ అయిపోయాడని చెప్పక తప్పదు. ఒకసారి ఇలా సేఫ్ అయిన బన్నీ మరి దేవరా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే రిజల్ట్ను బట్టి పూర్తిగా సేఫ్ అయిందా లేక ఒక మంచి ప్రాజెక్ట్ని వదులుకున్నాడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తన కెరీర్ భారీ ప్రాజెక్టు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు.